తప్పండి నువ్వు రా మలేసి రా తప్పకుండా మా మేడం వస్తున్నారు కదా నువ్వు రా. ఏంటి ఓవర్ చేస్తున్నావు? మెట్లు నీ జాగ్రత్త నెమ్మది. చెయ్యి అదులు. నేనేమన్నా పేషెంట్నా? ఎంత మాట. నేను తెస్తాను రా కూర్చో. అక్కడ ముందు 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 పోనీ. అటు చూడండి సార్, పేరు పెద్ద పెద్ద హాస్పిటల్స్, పేషెంట్లు మాత్రం గాలికి వదిలేస్తారు. నువ్వు ముందుకు చూసినాడు మా కార్లో మల్లేశ్వరి కూర్చుంది. కంఫర్టబుల్ గానే ఉందిగా? ఇందాకటి నుంచి తెగ నటిస్తున్నా. ఏంటి విషయం? అబ్బే ఏం లేదు. పర్లేదు చెప్పు. మరి నువ్వు కోపడకూడదు. ఓకే. ఏంటిది? నీ మీద నా ఇన్వెస్ట్మెంట్. అదే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేదాకా నీకోసం నేను పెట్టిన ఖర్చు 4250 రూపీస్. ఐస్ క్రీమ్ 120 రూపీస్. బటర్ స్కాచ్ వైజాగ్లో తిన్నావు కదా అది. ఫ్లవర్ బొకే 200. నీ ఫ్రెండ్ బర్త్డే అని కొన్నాను, అది కూడా మీ అకౌంటే కదా మరి. ఎస్టీడీ 199. పెట్రోల్ బంక్ నుంచి హైదరాబాద్కి ఫోన్ చేసావు, అది అప్పుడంటే నీ దగ్గర డబ్బులు లేవనుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు బాగా బలిసున్నాళ్ళని, ఐ మీన్ బాగా డబ్బున్నాళ్ళని. అంటే యాక్చువల్గా నేను అడిగేవాడిని కాదు, కానీ కొంచెం టైట్గా ఉంది. సో వెంటనే ఆ అమౌంట్ కొంచెం మీరు అరేంజ్ చేస్తే. నీకు సిగ్గులేదు? ఆడపిల్ల ఖర్చు పెట్టిన డబ్బులు అడుగుతావా? అడిగితే తప్పేంటి? ఛీ! నేను నువ్వేగా ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్స్ అంటే డబ్బులు అడిగాడువేనా? నేను నీ డబ్బులు అడుగుతున్నానా? నావేగా అడుగుతున్నాను. అయినా కోట్లని ఏం చేసుకుంటావు? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. అంత తేలిక వదిలేస్తానేంటి? మీ తాతయ్య దగ్గర వసూలు చేయను. అమ్మా ఓసారి ఇంటికి వెళ్ళి వస్తాను. సరే. సార్ గుడ్ న్యూస్, మన కేసు గెలిచేసాం. అవునా? ఇదిగోండి కాపీ. చాలా సంతోషం లాయర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పదండి. ఒక నిమిషం. ఏంటి ఇప్పుడు కూడా షాపింగ్ చేయాలా? నువ్వు రా. లోపలికి వెళ్తూ గొడుగు ఎందుకు? అదెంత? ఏదమ్మా? అదిగో ఆ గ్రీన్ కలర్ ది. అది 10 రూపాయలమ్మా. సరే. అయ్యా బాబు, గుడ్డోండి బాబు, ధర్మం చేయండి అయ్యా, గుడ్డోండి బాబు. ఇచ్చేది చేతిలో ఇవ్వచ్చు కదా.
మల్లేశ్వర్ ఎక్కడ? కూర్చోండి. వద్దు, ఈ మర్యాదలు వద్దు. ఈ గొడవలు, కేసులు, పగలు అన్నీ పోవాలి. నా మనవరాలు సుఖంగా బతకాలి. అందుకు నీకేం కావాలి? పొలాలు కావాలా, ఫ్యాక్టరీలు కావాలా, డబ్బు కావాలా, బంగారం కావాలా? నీ మనవరాలు నా ఇంటి కోడలు కావాలి. ఎస్, మల్లీశ్వరి నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి. అప్పుడు ఆపేస్తాను. ప్రామిస్, అన్నీ ఆపేస్తాను. రా. నాకు తెలుసు వాళ్ళని చంపేస్తారు. నా మాట విని నువ్వు వెళ్ళిపో ప్రసాద్, ప్లీజ్. వెళ్తాను. నువ్వు ఇలా కన్నీళ్ళతో కాకుండా నవ్వుతూ ఉన్నప్పుడు వెళ్తాను. నిన్ను యువరాన్లా చూసి మరీ వెళ్తాను. నేను వైజాగ్లో రోడ్డు మీద చూసిన మల్లేశ్వరి, నాతో కలిసి కాఫీ తాగిన మల్లేశ్వరి ఓ కోటకు రాని. ఆ మాట అనుకున్నప్పుడెలా గర్వంగా ఉంటుంది. నీకోసం ఏమైనా చేస్తాను. నా కోసం నువ్వెందుకు రిస్క్ తీసుకోవాలి? నాకేదో అవుతుందని నువ్వెందుకు భయపడాలి? నీకేం కాదు మల్లేశ్వరి, నేనుండగా నీకేం కాదు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, వాళ్ళు నిన్ను చంపాలంటే ముందు నన్ను చంపాలి. రా. ఇలాంటి వాడితో సంబంధం కలవడమే మా అదృష్టం అన్నగారు. అన్నగారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా సంతోషం. మళ్ళీ మళ్ళీ ఏమ్మా, డబ్బులేమన్నా తగిలాయా? రమ్మా, రా, నీకోసమే చూస్తున్నా. అంతా మాట్లాడేశానమ్మా. ఇక నుంచి మన మధ్య మనస్పర్ధలు లేవు, గొడవలు లేవు, పంతాలు లేవు, పట్టుదలలు లేవు. ఈ రోజు నుంచి భవానీ శంకరం మన మనిషి. చిన్న కోరి కోరాడమ్మా, నిన్ను వాళ్ళింటికి కోడలు చేయమన్నాడు. దీనిలో అభ్యంతరం ఏముంది? ఏనాటికైనా మనందరం కలవాల్సిన వాళ్ళమే కదా. మామయ్య కాళ్ళకు నమస్కారం చేయమ్మా. ఏంటి అలా చూస్తావు? చెయ్యమ్మా. శుభం. ఇన్నాళ్ళు కూతురు లేదనే బాధ ఉండేది బాబాయ్ గారు. ఇవాళతో పోయింది. బంగారం లాంటి కోడలు ఇచ్చారు. కోడలతో పాటు పోటీ బంగారం కూడా ఇస్తారుగా. తీసుకోండి వదిలే. వద్దు బాబు, డాక్టర్ నన్ను కూల్ డ్రింక్ తాగొద్దన్నారు. మీరు మరీ వదినా, డాక్టర్ నన్ను కూడా మానేయమన్నారు, కానీ నేను తాగట్లా. మిమ్మల్ని డ్రింక్ మానేమన్నారు, ఆవిడ్ని కూల్ డ్రింక్ మానేమన్నారు. ఏంటి అలాగే. మా కోడలు అలా నిలబెట్టి మాట్లాడుతున్నారు? అసలే తడిసింది, జలుబు చేస్తుందో ఏమో. నువ్వు కూడా అట్లా నవ్వుతూ నిలబడతావేమే? అమ్మాయిని తీసుకెళ్లి తొందరగా తలదోడు. అలాగే. త్వరగా తీసుకెళ్ళమ్మా, లేకపోతే ఈయనకి జలుబు చేసేలా ఉంది. ప్రసాద్, ప్రసాద్ మాట, నువ్వు వచ్చిన హెల్ప్ చేయాలయ్యా. ఏమి అనుకోకుండా నువ్వు ఈ రాత్రికి బాలుగా రూమ్ లో పడుకోవాలి. చూస్తున్నావుగా, ఇంటి నిండా జనం, ఒకటే హడావిడి. పైగా మా భవానీ శంకరం గారికి పద్ధతులు అవి బాగా ఎక్కువ. నువ్వు కూడా ఇక్కడ ఉంటే ఆయన ఏమని అనుకుంటాడు. పెద్ద మనిషి కదా, మనమే కొంచెం అడ్జస్ట్ అయితే బాగుంటుంది. ఏమంటావు? వెళ్ళిపోతాను సార్. నా బట్టలు నేను తెప్పిస్తా. బాలు, ప్రసాద్ బ్యాగ్ తీసురా. మరి ఏం తమ్ముడు గారు, సీక్రెటా? అబ్బే అదేం లేదండి. ప్రసాద్ వెళ్ళిపోతానంటుంటే వద్దు, ఉండమంటున్నా. అదేంటి బాబు, తెల్లారితే మల్లీశ్వరి పుట్టినరోజు. ఈనాళ్ళు ఉండి ఇవాళ వెళ్ళిపోతానంటే ఎలా? ఆ, రాయ్, వాళ్ళ కోసం నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు, వాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకున్నారు కదా అని కోట్లాస్ని వదిలేస్తానా ఏంటి? అదంతా అబద్ధం. నిజమేంటో తెలుసా? తెల్లారే లోపు మల్లీశ్వరిని చంపేస్తాను. ప్రామిస్. పిచ్చి ముండా కొడుకులు గంధపు తోటకు వీరప్పని కాపలా పెట్టినట్టు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు చూడు. బావగారు ఆ. రండి బావగారు. అవతల బిర్యానీ చల్లారిపోతుంది. రేపు నువ్వు ఉండాలి.
అన్ని దగ్గరుండి చూడాలి ఆ? సార్ పర్లేదు సార్ నేను తీసుకొస్తాను